హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో టేస్టీ ఈజీగా చేసే మేతి మటర్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది, కడుపు నిండా తింటారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రైస్ తీసుకోవాలి. ఆ రైస్లో వాటర్ వేసుకొని రైస్ని మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ని బియ్యంని నానబెట్టాలి. ఇప్పుడు నేను పులావ్కి 1/2 కప్పు మటర్ తీసుకున్నాను, 1 కప్పు మేతి తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లము, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి. ఇందులోకి ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మెంతి కూర వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఈ మెంతి కూరను మనము వేయించుకోవాలి, లేకుంటే చేదు వస్తుంది. చూసారు కదా, మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుందాం.
ఇందులోకి మటర్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని 2-3 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్కి 2 కప్పులు వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. చూసారా, విజిల్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. చూసారా పులావ్ ఎంత పొడి పొడిగా వచ్చిందో. అంతే అండి, మేతి మటర్ పులావ్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.